జయహోమాత. నా చిన్నతనంలోనే మా అమ్మ పోయింది. నా సొంత తోబుట్టులు ఆడపిల్లలు ఎవరు లేరు. నేను నలుగురు అన్నది. మరి జనరల్గా ఇంట్లో ఉన్నది మా నాయనమ్మ ఒకటే కాబట్టి వయసు పిల్లలతో కానీ వయసు వాళ్ళతో కానీ మాట్లాడే అవసరం ఏదో మా మేనత్తలు ఒకళ్ళిద్దరు కానీ మా పిన్ని వాళ్ళు ఎవరితో కానీ జనరల్గా ఎవరితో మాట్లాడటానికి నాకు పెద్దగా ఇష్టం ఉండేది కానీ బిడియంగా ఉండేది. తర్వాత ఇష్టం కన్నా బిడియం ఎక్కువైంది. ఇంట్లో కూడా అట్లాంటి ఒక వాతావరణం లేదు. నేను అమ్మ దగ్గరికి వచ్చిన తర్వాత ఒకసారి రెండుసార్లు వచ్చిన తర్వాత నాకు అమ్మ లేదు కాబట్టి అమ్మ దొరికింది అనుకున్నాను. ఆయన అంటే జల్లీలమూళ్ళు చేరంగానే ఎదురు 99% అక్కడే ఉండేది కాబట్టి ఎదురొచ్చి అన్నయ్య ఎట్లా ఉన్నావు అని అడిగేది. హైమ నాకు అక్కయ్య అని అలవాటు లేదు. మీకంటే చిన్నది కదా. కానీ తర్వాత కావాలి వదిన అనేది నన్ను అన్నయ్య అనేది. సరే కనపడ్డప్పుడల్లా ప్రేమగా మాట్లాడేది. కానీ ఆమెను చూసిన తర్వాత అమ్మని చూస్తే ఏదో రకమైనటువంటి ఆనందం వినాలి, చూడాలి, అమ్మ దగ్గర కూర్చోవాలని ఎట్లా అనిపిస్తుందో హైమను ఊరికే చూడాలనిపించేది. చూడటమే కానీ ఎక్కువ మాట్లాడేవాడిని కాదు. తనే పలకరించి అన్నయ్య ఎట్లా ఉన్నారు, బాగున్నారన్నమాట వాళ్ళతో మాట్లాడేది. సరే ఇంకా నేను అమ్మ దగ్గరికి వెళ్ళాను. కానీ చూడంగానే ఏదో సాత్వికత్వం బాగా ఉంది ఆమెలో అని అనిపించింది. సరే కాలం గడుస్తుంది, పలకరిస్తుంది, నేను పలకరిస్తాను. ఒకసారి ఏటో అమ్మ కూతురు కదా అని కాస్త గౌరవం ఇచ్చారు. అంటే మన చేతల్లో గౌరవం ఇచ్చినట్టుగా కనపడుతుంది. అంటే ఉంది అన్నయ్య నన్ను నువ్వు ఇట్లా గౌరవంగా చూస్తే నాకు కాస్త అబ్బెట్టుగా ఉంటుంది. ఇబ్బందికరంగా నీ చెల్లెల్ని ఎట్లా చూస్తావో, నీ తోబుట్టుని ఎట్లా చూస్తావో అట్లాగే చూసుకొని నువ్వు అట్లాగే నాతో కనుక ఉండేటట్టయితే నాకు హాయిగా ఉంటుందని. అప్పటి నుంచి మామూలుగా హైమ బాగున్నావా, ఎట్లా ఉన్నావు ఏంటి మామూలుగా ఏదో కనపడినప్పుడు అతను అడిగగానే నేను ఈ మాట అడిగామని ఇట్లా జరుగుతుంది. 1965లో అంటే నేను 59లో పోయినాను అమ్మ దగ్గరికి. 65లో హైమకు ఒంట్లో బాగలేకపోతే గుంటూరు వైద్య నిమిత్తం కృష్ణమైన అక్కయ్యని తోడిచ్చి మా ఇంటికి పంపించింది అమ్మ. నాకు ఫోన్ చేసి చెప్పారు. గుంటూరులో ఉన్నప్పుడు నేను కృష్ణవేణక్క అంటే హరిదాస్ గారి భార్య. ఆ దంపతులిద్దరూ చాలా కాలం నుంచి అమ్మ సన్నిధిలో ఉండి వారి జీవితాన్ని పూర్తి అక్కడే వెళ్ళిపోయినారు వాళ్ళు. ఆ కృష్ణమ్మకి ఎంత తోడిచ్చి నాకు ఆఫీస్కి ఫోన్ చేశారు. ఫోన్ చేసి అమ్మ హైమ నేను కృష్ణమ్మకి మీ ఇంటికి పంపిస్తుంది, వైద్య నిమిత్తం పంపిస్తుంది, మీ ఇంట్లో ఉంటుంది. చాలా అంతకుముందు ఒకసారి రెండుసారి హైమను పంపించామమ్మా, మా ఇంట్లో 2 రోజులు అట్టి పెట్టుకోవచ్చు, నాకు చెల్లెళ్ళు ఎవరు లేదమ్మా, పంపించమ్మా అంటే చూద్దాంలే అనేది. అది 65వ సంవత్సరంలో డిసెంబరో నవంబరో గుర్తులేదు నాకు. మా ఇంటికి వచ్చి ఒక మనిషి వచ్చి వాళ్ళిద్దరిని దించేసి వెళ్ళాడు. అమ్మ పంపిస్తే వచ్చారు. కారణం మటుకు అనారోగ్యంతో వెళ్ళి వచ్చారు. అతను నాకు ఫోన్ చేసి ఆఫీస్కి ఫోన్ చేసి వాళ్ళని అమ్మని పంపించింది, నేను మీ ఇంట్లో దించాను, నేను మళ్ళీ జల్లిమూడి వెళ్తున్నాను అని నాకు ఫోన్ చేసి తను వెళ్ళిపోయాడు. నేను వచ్చేటప్పటికి ఎప్పుడైతే నాకు ఆఫీస్కి ఫోన్ చేశారో వీళ్ళిద్దరు ఇక్కడికి వచ్చారో అని అనుకున్న తర్వాత అప్పటి వరకు నాకు ఆమెలో ఒక తెలియని సాత్వికత్వం. జనరల్గా మన పురాణాలు ఏం చెప్తే సాత్వికుడు అంటే దైవతత్వం, రజోగుణం అంటే రాజులు ఆ మనస్తత్వం, తమోగుణం అంటే రాక్షసులు అనేటువంటి అంటే ఆ లక్షణాలు తమోగుణం. ఈ డామినేటింగ్ పర్సనాలిటీ, రూలింగ్ పర్సనాలిటీస్ అని రజోగుణం. సాత్విగుణం దైవతత్వం. అందులో శుద్ధతత్వం అంటే మరీ దైవమే. మన వాళ్ళు చాలా చెప్తారు, మనకి 3 ఉంటాయి, నీకు నాకు అందరికీ ఉంటాయి. మనలో రజగుణం ఉంటుంది, తమోగుణం ఉంటుంది, సత్వగుణం ఉంటుంది. పిల్లల్ని ప్రేమించేటప్పుడు సత్వగుణం బయటపడుతుంది. వాళ్ళు సరిగా చదువుకోకపోతే దండించేటప్పుడు రజోగుణం వస్తుంది. మన మీద ఎవరి మీద మనకు ఖర్చు ఉంటే మనం వాళ్ళని ఖర్చు తీర్చుకోవడానికి తమోగుణం వస్తుంది. ఇవి కూడా 3 ఉంటాయి మన పరిస్థితి ప్రకారం. అని హైమలో నేను ఎప్పుడు అవి చూడలే. మాట వరుసకి కూడా చూపించేది కాదు. ఇంకా అమ్మన్న కోపం నటించేది.
అవతల వాళ్ళని మార్చడం నాటికి హైమ దగ్గర అసలు అది కూడా లేదు. రజోగుణం తమోగుణం మీరు చూడలే. ఎప్పుడూ సాత్విగుణం. ఈ ఎప్పుడైతే ఈ సాత్విగుణం ఉందో, నేను ఎప్పుడో పురాణంలో చదివేటండి సాత్విగుణం అంటే దైవత్వమే అని. దైవతత్వమే సాత్విగుణం. దాన్నే పూర్తిగా ఉన్నప్పుడు శుద్ధతత్వం, దాన్ని శుద్ధ సాత్వికం అంటారు. ఆ రకమైనటువంటి ఆలోచన హైమ మీద ఉండేది. అందుకని ఒకసారి ఇంట్లో హైమని పంపించాను దాన్ని. ఎందుకంటే మా ఇంటికి ఎవరికి ఉంటో పోయినా మా ఇంటికి అమ్మ పంపిస్తుండే. భవానీ కుమారి మా ఇంటికి వచ్చి 15 రోజులు ఉంది. వసుంధర 15 రోజులు ఉంది. తర్వాత ఒక ఆయన ఉండేవాడు, మన భవిష్యత్ వీళ్ళ తండ్రి అనుకుంటాను, ఇప్పుడు హోటల్ నడుపుతున్నాడు సినిమా వాడు, లంక శర్మ గారు. ఆ శర్మ గారిని ఒక 15 రోజులు ఎవరికి ఉంటో బాగాలేదు 15 రోజులు అంటే మా ఇంటికి అమ్మ వచ్చేది. అందుకని ఆ చదువుతోటి మామూలుగా పంపిస్తుంటుంది కదా, నేను ఊరికి క్యాజువల్గా మా అమ్మ అందరు వస్తున్నారు, హైమన్ కూడా పంపిస్తే 4 రోజులు ఎట్టు పెట్టుకుని పంపిస్తాను. మరి సరేలే అంది, అంతేగాని పంపలేదు. కానీ 65లో డాక్టర్కి వైద్యం కోసం అని చేసి పంపించి మా ఇంటికి పంపించాను. ఆ తీసుకొచ్చిన ఆయన మా ఇంట్లో దించి నాకు ఫోన్ చేసి ఇట్లా వచ్చారు, నాకు ఇన్ఫర్మేషన్ కోసం చెప్పారు. సరే, నాకు అప్పటికీ హైమ మీద ఒక రకమైనటువంటి గౌరవభావం ఉంది కనుక ఈమెకు మనం వాడిన గుడ్డలు వాడకూడదు అని మనస్సుకు స్ఫురించింది. 2 దిండు కవర్లు, ఒక దుప్పటి, ఇవన్నీ కొనుక్కోనండి. మరి ఆ దుప్పటి వేసాము, ఆ దిండు కవర్లు మార్చేసాం, మంచం వేసాము. కృష్ణ గారు తోడు. సరే, ఆ రోజు గడిచిపోయింది. తను కూడా ఆప్యాయంగా అన్నయ్య అనేది నాతో పాటు కూర్చుండేది. ఇంతే అన్నం తినేది. కమల వడ్డంతా చేసిన తర్వాత నాతో పాటు అమ్మాయి అన్నానికి రామ్మా అనేవాడిని, అమ్మాయి అనేవాడిని, అమ్మాయి అన్నానికి రామ్మా అనేవాడిని. ఎందుకంటే నేను హైమా అని పేరు పెట్టిగా చేస్తుంటే నేను పిలవద్దు అట్లా, నేను చెంత చెల్లెలు చూసినట్టు చూసుకోమనేది. అందుకని అప్పటి నుంచి నేను అమ్మాయి హైమా, అమ్మాయి అమ్మాయి అని అట్లా నా సొంత తోబుట్టు. అప్పుడు ఆ హేమని చూసిన తర్వాత కొద్ది రోజులకి నాకు తల్లి లేదు కనుక అమ్మ తల్లిగా ఏర్పడింది, నాకు చెల్లెళ్ళు లేరు కనుక హైమ చెల్లెలుగా ఏర్పడింది. కాబట్టి నేను చెల్లెలుగానే చూసుకోవాలి, అమ్మని అమ్మగానే చూసుకోవాలి. ఒక రకమైనటువంటి మానసికంగా అది ప్రిపేర్ అయ్యింది, మనసుని ప్రిపేర్ చేసింది. సరే, వచ్చి నాతో పాటు తింటుంది. వాళ్ళ కమల్ని వదిన అనిపిస్తుంది, దాన్ని ఆట పట్టిస్తుండేది. అంటే ఏమిటి హైమా అంటే, నేను ఆడబిడ్డను నేను చెప్పినట్టు వినాలి, కూర్చొని నేను వడ్డిస్తాననేది. ఇట్లా ట్రీటెడ్ హరి యాజ్ అన్ ఆడబిడ్డలాగానే. కానీ వాళ్ళిద్దరికి చాలా స్నేహం. ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళేటప్పుడు రత్లాం అటువంటిది మన దీనికోసం పంపించినప్పుడు, డెప్యుటేషన్ పంపించినప్పుడు ఒక కమల, మీరు అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళినప్పుడు ఆఫీస్ డ్యూటీలో ఉన్నప్పుడు జల్లెళ్ళని పుట్టి పెట్టినప్పుడు కమలకి హైమకి పెద్ద డిఫరెన్స్ లేదు. కమల హైమ పుట్టింది 43లో అనుకుంటాను, 43 అయితే 69 అంతే, 43లో కమల పుట్టింది 41. ఇద్దరు పుట్టడం ఒకటే. అందుకని వాళ్ళిద్దరు కలిసి వాకింగ్ పోవటం కానీ, భగవత్ ఎప్పుడు కడుపుతూ ఉండేది కదా, వాకింగ్ పోవటం కానీ, కబుర్లు చెప్పుకోవటం కానీ, ఏజ్ గ్రూప్గా పర్మనెంట్గా ఉండే తగ్గిన వాళ్ళు వచ్చిపోతుండేవాళ్ళు. అక్కడేదో పెద్దవాళ్ళు ఉన్నారు కానీ చిన్నపిల్లలు పెద్దగా తనకన్నా ఏదో వాళ్ళతో కూడా మాట్లాడి ఇది కరెక్ట్గా ఏజ్ గ్రూప్ అవడంలో వాళ్ళిద్దరికి బాగా చక్కగా స్నేహం కుదిరింది. తనకు ఆయన కమలకి అది తోడు, కమలకి హైమ తోడు, హైమకి కమల తోడు. అందుకని వాళ్ళకి బాగా అటాచ్మెంట్. సరే, మనకు ఇంటికి పంపించింది. సరే, రోజులు గడుస్తున్నాయి. నాకు 2వ రోజు నుంచి 3 రోజులు అనిపించింది, కమల పనిలో ఉంటుంటుంది, తనకు తోచేది అట్లా అని చెప్పేసి. అన్నపూర్ణ ఒక అమ్మాయి ఉండేది, గరికపాటి గారు. గరికపాటి నుంచి వచ్చేది అక్కడ ఉంది, అమ్మ గదిలో ఉంది. వాళ్ళు ఉండేది గుంటూరే. డాక్టర్ ఎస్వి సుబ్బారావు గారి మరదలు, తమ్ముడు దక్షిణామూర్తి భార్య. అమ్మ సమక్షంలోనే 1969లో పెళ్లి జరిగింది అమ్మాయికి. అమ్మాయి అప్పుడు ఇంకా పెళ్లి కాలేదు. నేను వాళ్ళు మా ఇంటికి రావడం, మేము వాళ్ళ ఇంటికి పోవడం, అమ్మ కబుర్లు చెప్పటం, వాళ్ళ పిన్ని వాళ్ళ అత్త ఇద్దరు కలిసి ఉండేవాళ్ళు. అందుకని మాకు వాళ్ళతో వచ్చాను. సరే, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి, అమ్మ ఏమొచ్చింది మా ఇంటికి, కమలో ఇప్పుడు పనిలో ఉంటుంది కదా, పిల్లలు పనిలో ఉంటుంది, తనకు తోచదు, నువ్వు కూడా వచ్చి హైమన్ వాళ్ళు మా ఇంట్లో ఉండేటైతే కబుర్లు చెప్పుకుంటూ ఉండొచ్చు అని అంటే నేను అన్నపూర్ణకి చెప్పి వాళ్ళ అత్తయ్యని వాళ్ళు అసలు పంపించమ్మా అంటే అప్పటికి రాకపోగలు మేము వాళ్ళ ఇంటికి పడు. కానీ కమలకి వాళ్ళకి ఫ్యామిలీకి బాగా అటాచ్మెంట్.
అంతేగాని మీరు పిలిస్తే పాదంటానని అనుకున్నాను. వెళ్ళాను. అమ్మాయి ఇచ్చి అమ్మకు తోడుపెట్టి అమ్మకు తోడుపెట్టి సరే ఇద్దరు మాట్లాడుకుంటారు. మధ్యలో తన తీరిక ఉన్నప్పుడు కమల మాట్లాడుకుంటుంటే విజయస్తూ గడుస్తుంది. వైద్యం జరుగుతుంది. డాక్టర్కి వెళ్ళి వచ్చేది 4 రోజులు 3 రోజులు పోయి వచ్చేవాడు. అన్నపూర్ణ తీసుకెళ్తే నాకు తీరేది కాదు. అందుకని అన్నపూర్ణ అన్ని రకాల ఎస్కార్ట్ గాను కాలక్షేపం కానీ అన్నీ ఉంటుండేది. ఒక్కోసారి చిన్న చిన్న పనులు చేయబోయేది. కమల పోట్లాడేది. అంటే నేను అప్పటికి మా రహిని కడుపుతూ ఉంది. ఎందుకంటే అక్కయ్య నీకు ఇప్పుడు 8 నెలలు 9వ రాకపోతుంది, ఇంత నీకు ఈ టైంలో కూడా నువ్వు మా అందరికీ చేసి పెడుతున్నావు. పైగా హామీని చుట్టానికి వచ్చి వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ భోజనాలు, కాఫీలు, టిఫిన్లు. ఆ టైం భోజన టైంకి వస్తే భోజనాలు, లేకపోతే టిఫిన్ టైంకి వస్తే, లేకపోతే మామూలుగా అయితే వచ్చిన వాళ్ళందరికీ కాఫీ ఇచ్చారు. ఆ టైం మా కోసం ఇంత చేస్తున్నావు, నీకోసం ఇంత చిన్న పనులు నన్ను కూడా చేయలేంటావు అట్లా ఇట్లా అని చెప్పేసి పెద్దగా ఏం లేదు. చిన్న పానకం తీసుకెళ్ళి ఎదురుగా మంచినీళ్ళు మా వచ్చి కొద్దిగా చౌకలు నీళ్ళు, గుంటూరులో చౌక నీళ్ళు కదా, మంచినీళ్ళకి ఏదో మున్సిపాలిటీ వాళ్ళు వాళ్ళ ఇంటి పర్మనెంట్ పంపుంటే అక్కడ పోయి మంచినీళ్ళు తెచ్చుకుంటుంది. రోజు 2-3 బిందెలు మా మంచినీళ్ళు. దాంతో పాటు చిన్న బిందె తీసుకెళ్తే సరే నేను ఒకసారి వచ్చేటప్పటికి బిందె తీసుకొని వస్తుంది. ఏం పని అమ్మా ఇది, నువ్వు వచ్చింది అందులోనే మా వైద్యం కోసం వచ్చి నువ్వు ఈ పనులన్నీ చేస్తే ఎట్టగా భావ్యం కాదు మాట్లాడు అంటే నువ్వు తిని ఊరికి కూర్చుంటే రావెక్కుతాను, ఎందుకని చిన్న సన్న సహాయాలు చేస్తున్నాను. వదిలేనే అడ్రస్ చేసేది, నన్ను అన్నయ్య అనేది అడ్రస్ చేసేది. సరే వైద్యం అయిపోయింది. అంటే 10 రోజులు బాగా గడిచిపోయింది. ఆయన కబుర్లు చెప్పుకోవటం. అప్పుడు మా భగవతి ఉండేది కదా, రహీం కడుపుతుంది. బంగారు నాడు చిన్నపిల్లలు వాళ్ళతో ఆడుకుంటుంది. ఆమె కాలక్షేపం అన్నపూర్ణ ఈ పిల్లలు. తనకు టైం ఉన్నప్పుడు కమల ఎప్పుడైనా కాస్త ఎక్కువ పని అయిపోయి 8 ఏళ్ళు 9 రాబోతుంది అనమాట. ఇది కాస్త డస్రీగా ఉన్నట్టు కాబట్టి వాడక అనుకొని కాళ్ళు దాచుకొని కూర్చున్నది. అంటే 8 నెలలు అది కదా. తను లేచి వచ్చి కమల తలలో ఒళ్ళో తలకాయ పెట్టుకొని పొట్టనిట్ట రుద్దుతుంటుంది. ఆమె అనుగ్రహమే మాకు రహికి వాడి మీద వీటికన్నా కూడా వాడికి భక్తి, శ్రద్ధ, మంచి కార్యాలు ఇవన్నీ చేస్తాయి. అట్లా రుద్దుతి ఇంత కష్టపడుతున్నావు మా కోసం చూడు, ఇన్ని నెలలు వచ్చినా కూడా మాకు నాకేం కష్టం అనిపించలేదు. అయిమా ఉరికే ఏమిటంటే కాస్త చేశాను కదా, కొద్దిగా డస్సినట్టుగా ఉంది, నువ్వు కాసేపు రెస్ట్ తీసుకున్నాను కూర్చున్నాను. అట్లానే ఒక్కోసారి నేను సాయంత్రం రాత్రిపూట పోయాను అంటే పగలు నేను ఎట్టా కూడా 9 వెళ్ళిపోయేవాడిని. ఒక డబ్బా తీసుకుని వెళ్ళిపోయాడు. ఇద్దరిని కూర్చోబెట్టి మీ ఇద్దరికి నేను వడ్డం చేస్తానని చెప్పి ఇద్దరిని కూర్చోబెట్టి వడ్డ చేసేది. చేసి మా భూజమ్మంతలో ఆడబిడ్డలు ఇది చేసినట్టుగా ఎగసెక్కాలి కమల్ని వెళ్ళిస్తుండేది. అన్నపూర్ణ కూడా ఒకటి ఉండేది. కానీ అన్నపూర్ణ ఈ వ్యవహారాల్లో నన్ను కూడా అన్నయ్య అనేది, తను కూడా కమల్ని వదనే అనేది. కానీ ఈ చనువు తీసుకుండేది కదా పాపం, విడియం కదా. ఏమంటే మాకు ఎన్నాళ్ళ నుంచి 5 ఏళ్ళ నుంచి అప్పటికి పరిచయం కదా. దానికి వాళ్ళిద్దరికి అక్కడ ఉండగా వాకింగ్ పోయి మా అమ్మ అనేది వాకింగ్ పోయి రావే అంది. అని అంటే కానీ నేను వాకింగ్కి వెళ్తున్నా కూడా వస్తావు హైమ అంటే నేను కూడా వస్తాను. దాన్ని ఇద్దరు కలిసి చేయడం లేక నడుచుకుంటూ మళ్ళీ మొదటి వరకు దాకా 2 రోజులు లేక ఓపిక అందరూ పోవటం రావటం ఉంటుంది. ఇట్లా జరుగుతుండగా మళ్ళీ జిల్లాను వచ్చేది. వైద్యం అయిపోయి బయలుదేరి వెనక్కి వచ్చాడు. చాలా 15 రోజులు అట్లా బాగా 15 రోజులు పైన 15-20 రోజుల మధ్యలో కరెక్ట్గా 20 రోజులు, మినిమం 15, మ్యాక్సిమం 20-22 రోజులు. చాలా ఎట్లా ఉందంటే ఒక నిత్య కళ్యాణం పసతోరణం లాగా. ఇవన్నీ లేకపోయినా అట్లా ఇంట్లో సందడిగా హాయిగా ఏదో ఒక ప్రెజెన్స్, తెలియని ఆనందం, తెలియ శక్తి మన ఇంట్లో ఉంది అనే భావన ఉండేది. కానీ ఆ దైవత్వం, ఈ భావం అప్పుడుందా, ఈ తర్వాత ఎవరేసుకుంటారు పడిచిందా అంటే శుద్ధతత్వం అండి. శుద్ధతత్వం అంటే దైవత్వమే కదా. అంటే మనకన్నా ఎక్కువ మానసికమైనటువంటి మనకన్నా పరిపక్వత. మనకు అన్ని 3 వస్తాయి, ఆమెకు రాదు. బల్లి కింద పడ్డా బాధపడేది, బల్లికి కింద పడ్డా బాధపడేది, గుడ్డి కింద పడ్డా బాధపడేది, కాకులు అక్కడ అరుచుకుంటున్నా సరే చూస్తే కంట్లో కన్ననీరు చూడేది. నేను నెట కొట్టుకుంటాయి పాపం. కింద పడని చూడు బల్లి పెరుగుతుంది. ఏమో పోయి దాన్ని నెమ్మదిగా తీద్దాం అనుకుంటే దెబ్బ కనబడుతుంది పైకి మళ్ళీ గోళ్ళకి. ఇట్లా చిన్న వాటికి కూడా సెన్సిటివ్గా ఉండేది అనమాట. నాకు అనిపించేది ఇంత సెన్సిటివ్గా ఉందే ఈ రకమైనటువంటి మనుషులతో ఈమె ఎట్లా బతుకుతుందనేవాడి. ఇదంటే 65లోనే మా ఇంట్లో 15 రోజులు కదా, ఇంకా బాగా దగ్గరుండి స్టడీ చేసే కదా. అంటే చాలా సెన్సిటివ్ అనమాట. ఎవరు మనసు బాధ పెట్టదు, హాయిగా నవ్విస్తుండేది. అవతల వాళ్ళని ఒక రకమైనటువంటి చిన్న కరుకు పదం కూడా రాదు. తర్వాత ఏమైందంటే 65
అయింది కదా, అంతా అయిపోయింది. ఉండటం తన పని వైద్యం అయిపోయింది, వాళ్ళకి జిల్లెడ వస్తుంది. ఈశ్వరుడు ఆమె ఒకే సజెస్ట్ చేసింది, అక్కయ్య నేను హైమకి వెళ్ళిపోతుంది కదా ఎల్లుండి, నేను ఏమైనా గుడ్డలు పెట్టి పెద్దామని అనుకుంటున్నాను. సార్ నువ్వు కూడా వస్తే మనం గుడ్డలు కొందాం, హైమకి తెలియదు నాకు వద్దంటుంది, నువ్వు వస్తే కొడతాడు అంటే అంది. పట్టు చీర పట్టు లంగా కొని తర్వాత కుట్టించుకుంటుంది, లేదా తర్వాత ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఆ టైలర్ వేసి రేపు ఒక రోజులో అది కొడతారు, పట్టు తీసుకురారు. సరే బజారు వెళ్ళి వస్తూ ఆఫీస్ నుంచి సాయంత్రం వచ్చి 2 రోజుల ముందే ఓ పట్టు పారికి గుడ్డ కొనుక్కొని దాన్ని జాకెట్టు నాకు ఇష్టం కనుక దాన్ని ఏమంటారంటే పీతాంబరం రంగు తీసుకురాదు. ఆమె కూడా కృష్ణమ్మ గారు దేవుడు పీతా రంగు తీసుకొని తీసుకొచ్చి కమలకి ఇచ్చి రేపు టైలర్ని పిలిచి నీకు జాకెట్ కూడా పిలిచి కొత్త కుట్టించమని కట్టుకొని వెళ్తుంది అన్నది అని అంటే అది చూసింది, గయ్యం లేచింది ఆమె. ఇంకా 10-15 రోజులు అక్కయ్య డెలివరీ టైం వస్తుంది. నువ్వు ఇట్లా డబ్బులు ఖర్చు పెడితే రేపు పొద్దున నీ డెలివరీ ఖర్చులు ఎట్లా ఖర్చు పెడతావు, నీకు పని లేదా, నువ్వు పెట్టదలుచుకుంటే మామూలు దూరంగా పెట్టు, మామూలు ఎగిరి పెట్టు, 10 పెట్టి 300-400 పెట్టి ఇప్పుడు కొనుక్కొచ్చావు నువ్వు అని లేచింది. నేను చూస్తాను, ఎందుకంటే మామూలుగా నువ్వు ఎప్పుడు మా ఇంటికి రావు కదమ్మా, నేను అమ్మ 2-3 సార్లు అడిగాను పంపించమ్మా అంటే సరే వెళ్ళేది. ఇది ఏదో ఈ వైద్య కారణంగా నువ్వు ఇంటికి వచ్చావు, 15 రోజులు నువ్వు మా ఇంట్లో తింది, నా తృప్తి కోసం నీకు పట్టు చెల్లి, నాకు సొంత చెల్లెలు లేరు, ఇట్లాగే నా సొంత చెల్లెలు లేరు, నేను నా సొంత చెల్లెలుగా అనుకున్నాను, అమ్మని మా సొంత అమ్మగా అనుకున్నాను. నేను మా అమ్మ జ్ఞాపకం లేదు నాకు, ఎందుకంటే నాకు 7 ఏళ్ళు 8 ఏళ్ళప్పుడే పోయింది. కాబట్టి అమ్మ నువ్వు నాకు చెల్లివి, కాబట్టి చెల్లి ఇంటికి వచ్చినప్పుడు నేను గుడ్డలు పెట్టకుండా పంపిస్తా, అయితే ఏంటంటే పట్టులు పెట్టడం కోప్పడుతున్నావు, ఏమో మళ్ళీ ఎప్పుడు వస్తావు మా ఇంటికి తెలియదు కదా, అందుకని పెడుతున్నాను, నువ్వు కోప్పడబాకు. సరే ఇంకేం మాట్లాడుతుంది, అయినా నిష్ఠురం అనమాట, నువ్వు చెప్పిన మాట విన్నావు అట్టా ఇట్టా అని. అప్పటికి నేను అబద్ధాలు చెప్తాను కొద్దిగా ఆమెకు ఉంది కదా, ఎందుకంటే భగవత్ వ్యవహారం జరిగింది కదా, అందుకని ఎట్టకే మాట్లాడుతుంటాం కట్టాను అనేది కుట్టించాను, కట్టుకొని బతికొచ్చాను. తర్వాత అది 65 చివరిలో జరిగింది. సరే మేము తర్వాత కామాలని ఎక్కడికి పంపించడం, తర్వాత అయిపోవటం 66లో జరిగింది. అమ్మది 60 అయింది, నేను 67 సెప్టెంబర్కి రాయచూరు ట్రాన్స్ఫర్ చేశాను. అంటే హైమత్ జరిగిన రోజు అంటే సాయంత్రం హాస్పిటల్ తీసుకెళ్ళారు, మళ్ళీ శరీరంతో వచ్చారు, ప్రాణం లేదు కాలేదు శరీరంతో. ఆ రోజు రాత్రి పడుకుంటే నిద్రపట్లే, అంటే మాకు హైమకి నాకున్న మానసిక అటాచ్మెంట్. రాయచూరులో ఉన్నా నిద్ర పట్టకుండా లేచామని కూర్చునేవాడిని, నిద్ర పట్టేది కాదు, అమనామం చేసుకుంటుండేవాడిని, చేసి కూర్చొని నడుము నొప్పి పెడితే మళ్ళీ పడుకునేవాడిని, మళ్ళీ 5 నిమిషాలు పిచ్చిగా ఉండేది, మళ్ళీ లేచామండి. మళ్ళీ నా పక్కన మంచం మీద పిల్లల మంచం మీద నా పక్కన కూర్చుంది, ఏంటి లేకపోతే లేచి కూర్చుకుంటారు, ఏమిటో పిచ్చిగా ఉంది, ఏమిటో మనసు చాలా చికాకుగా ఉంది, నాకు ఎందుకు ఎవరో పోయినారు మన దగ్గర వాళ్ళు అని అనిపిస్తున్నది, ఎవరు పోయినారో తెలియదు, అందుకని ఏమిటో అసలు తోచకుండా ఉంది ఎట్లాగన్నా. అమ్మని తలుచుకుంటూ పడుకోండి అంటే 2-3 సార్లు చేస్తూనే ఉన్నారు, ప్రతి గంట కొడతారు. మా వాచ్మెన్ తిరిగే చోటల్లో 1, 2, 3, 4, 5, 6 అట్లా 10 గంటల దగ్గర నుంచి 10, 11 గంటలు అవన్నీ లెక్క పెట్టుకుంటూనే ఉన్నాయి. ఎక్కడ 1 గంట నిద్రపోయింది, పడుకోవటం ఈ ఆలోచన రావటం, లేచి పడుకోలేకపోయేవాడు, పడకని ఎక్కువ తిరిగాడు, లేచి కూర్చోవాడు, మళ్ళీ కూర్చొని నడుములు పడుకునేవాడు. సరే తెల్లవారుసారి దానికి 3-4 గంటలకు మళ్ళీ వెళ్ళికొచ్చింది, ఏమిటి ఇంకా అట్టకే కూర్చున్నారని. అవును, ఎవరో పోయినారనుకుంటే బహుశా మన ఆయనేమేమైనా పోయిందేమన్నా, బాగా దగ్గర వాళ్ళు పోయినట్టుగా మనసుకు అనిపిస్తున్నది. అంటే ఎందుకు ఇంత ఆలోచన, ఎందుకు హైగా నర్సాడు పోయినారు కదా, చూసి రావచ్చు కదా అంది. సరే అమ్మటే సరే మామూలుగా లేచి మొహం గడుపుకున్నా, మేనేజర్ అంత కాంపౌండ్లో ఉంది, మాకు క్వార్టర్స్ ఇచ్చారు, అయితే నాకెందుకు హైగా లేదు, మా నాయన పోయిందని అనుమానం ఉంది, నేను నర్సాడు పోయిస్తాను సెలవు ఇవ్వండి. సరే వెళ్ళండి. నేను అక్కడ 12కి ట్రైన్ ఉంటుంది, 12కి ట్రైన్ గంటకు వచ్చేటప్పటికి 4-5 అవుతుంది, అక్కడ 5ంటికి 6ంటికి నర్సాపేట ట్రైన్, అదే మచిలీపేట ట్రైన్ అంటే వయా నర్సాపేట రాదు. సరే వెళ్ళి నర్సాపేట వచ్చేటప్పటికి తెల్లవారుతుంది, అక్కడ సాయంత్రం 6-7ంటికి వెళ్తే తెల్లవారేట అప్పుడు అన్ని మామూలు ఎక్స్ప్రెస్ ఆ ఎక్స్ప్రెస్ పెద్దగా వెళ్ళేది, తెల్లవారేటప్పటికి వెళ్ళాను. సరే అమ్మాయి ఇంటికి వెళ్ళి నర్సాపేటది ప్రశాంతంగా ఉంది, మా నాయనమ్మ కనపడలేదు, మా మేనత్త కనపడలేదు, అమ్మాయి ఇక్కడ ఏం జరగలేదు, మా నాయన ఏదో నా ఊరికి అనవసరమైన ఇది వచ్చిందని చెప్పేసి మా మేనత్త ఏమన్నది, ఏంట్రా ఇప్పుడు వచ్చావేమిట్రా
హైమ తెలిసి వచ్చావా అని అడిగింది. అంటే అంత సాయంత్రానికి ప్రతిష్ట అయిపోయింది. అంటే ఇవాళ రాత్రి జరిగిన రోజు మళ్ళీ నేను మరుసటి రోజు రైల్లో ఉండాలి, మళ్ళీ రాత్రి రైలు రాత్రి జరిగింది. హైమత్ జరిగిన రోజు రాయచూరులో నా రాత్రి అంతా తపన పడిపోయింది. మరుసటి రోజు పొద్దున్న బయలుదేరి మరుసటి రోజు రాత్రికి నేను గుంటకల్ నుంచి ట్రైన్ ఎక్కాను. అంటే ప్రతిష్ట టైంలో నేను రైల్లో ఉన్నాను. మరి తెల్లవైంది, ప్రతిష్ట అయిపోయింది. మరుసటి రోజు జనం నేను అక్కడ హైమ తెలిసి వచ్చావా అని. హైమ ఏమిటి తెలిసి రావటం అని అంటే హైమ ఇంకా లేదురా అని. అమ్మ మంచి పని చేసింది అన్న. ఆమె కోపం వచ్చింది. ఏందిరా అట్ట మాట్లాడతావు, ఆయన మంచి పని చేసిందంటే అవును నీకు తెలియదు ఆమె అంతా రాతపల్లి పెట్టారు. చాలామంది చిన్నమ్మ అనేవాళ్ళు, చిన్నమాత అనేవాళ్ళు, తర్వాత భరద్వాజ్తో కాస్త ఇదిగా ఉంటే ఆమె కొడుకు అనుకునేది అనుకుంటే ఆమె ఇద్దరికి ఏదో నాన్న మాట్లాడుతున్నారు. ఆ బాధను భరించలేక వాళ్ళని ఏమనేది కాదు. అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ నీ ఉండంగానే నన్ను తొందరగా నీలో కలుపుకోమని ఆమె కావాలని అడిగింది. ఆమె ఊరుకుంది. తర్వాత ఒకసారి అమ్మ దగ్గరికి వచ్చి నాకు ధ్యానం కుదరటం లేదమ్మా. అమ్మది నేనేమన్నాను అప్పుడు వచ్చింది కూర్చుంది. ఏమయ్యమ్మా అంది అమ్మ. ఏం లేదమ్మా ధ్యానం చేద్దామని కూడా ధ్యానం కుదరటం లేదమ్మా. నీకెందుకే ఇవన్నీ, నీకెందుకమ్మా ఇవన్నీ అన్నీ నా మీద వదిలేసి నువ్వు హాయిగా శుభ్రంగా టైం స్పెండ్ చేయి. తర్వాత నేను ఏదో ఒకసారి అమ్మని అడిగా, అమ్మ హైమకి పెళ్లి చేయవాను అంటే ఆయనకి 25 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆలోచిద్దాం లేరా అంది. నేను అనుకున్నా ఎందుకోని అనుకున్నాను. అంటే 25 వచ్చేటప్పటికి అంతా వెళ్ళిపోయింది. సరే ఇది ఆమె అన్నాను. జల్లింబడి వచ్చేసాను. నేను జల్లింబడి పోతా నేను లేచి అమ్మ దగ్గరికి వెళ్తున్నాను. అయితే నేను కూడా వస్తాను లేదు అంటే ప్రతిష్ట అయిన తెల్లవారి తర్వాత. ప్రతిష్ట పోయిన రోజు నేను రాయచూరులో ఉన్నాను. నా మనస్సు అంత చికాకు ఉంది. పొద్దున్నే వెళ్ళాను. ఆ రోజు సాయంత్రానికి అక్కడ ప్రతిష్ట అయింది. తెల్లవారేటప్పటికి నేను ఇక్కడికి వచ్చాను. అంటే ప్రతిష్ట అయిన తెల్లవారి అక్కడి నుంచి బయలుదేరేటప్పుడు అందరూ మళ్ళీ వెళ్తున్నారు. ప్రతిష్ట అయిన మనుషులు అందరూ కూడా. సరే ఇప్పుడు వస్తున్నామేంటి, ఇప్పుడు వచ్చామేంటి, ఇప్పుడు తెలిసిందంటే నాకు నేను కొంతమంది రాయచూరులో ఉన్నాను సంగతి తెలుసు. వాళ్ళేమో మామూలుగా అడిగారు. మామూలుగా ఇప్పుడు వచ్చామంటే అంతా అయిపోయిన తర్వాత అన్నారు. రాయచూరు నుంచి వస్తున్నాను అన్నారు. సరే నా దగ్గరికి వెళ్ళి అమ్మాయిన మేడ మీద కూర్చోండి. మేడ మీద కాదు, అప్పటికి మేడ కాలేదు కదా. మామూలుగా నాన్నగారి ఇంట్లోకి చేరింది. హైమత్ జరగగానే ఇక్కడికి చేరింది. అందరింటి మెయిన్ బిల్డింగ్లో చివరి ఎప్పుడు ప్రస్తుతం నాన్నగారు ఉంటున్న చోటు. అమ్మ దగ్గరికి పోయిన తర్వాత 68. కానీ ఒకసారి కూర్చున్నాను. ఏటమ్మా ఇట్లా చేసావు అని అడిగింది మా అత్తయ్య. నీకన్నానా అంది. నీకు 7-8 మంది పుట్టిపోయినారు, అందరూ పోయినారు, నాకు ఒక్కతేనే పోయింది, నీకెంత బాధపడి ఉండాలి నాది. కాబట్టి నీ బాధ కన్నా నా బాధ పెద్దదే అని అడిగినాను. మెత్తని అమ్మ అంతలోకి ఏమంది, చూడమ్మ బిడ్డకి నేను హైమ తెలుసుకొని వచ్చావని అంటే అమ్మ మంచి పని చేసింది అన్నాడు. అమ్మ చూడు ఎంత రాతి గుండె బిడ్డంది. రే షేక్ అండి రాతి బిద్దరు పోయి వస్తుంది. షేక్ అండి నువ్వు ఒక్కరి వేరే మెచ్చుకుంది అని. ఒరే నేను హైమని అక్కడ ప్రతిష్ట చేశాను, నువ్వు లేవనే నీకు గొనుపు లేకుండా ఉండటం కోసం నువ్వు హైమకు పెట్టినటువంటి పీతాంబరంలో ఉన్న పరికిణా కట్టి ఓణి వేసి జాకెట్ వేసి ప్రతిష్ట చేశానురా. నువ్వు లేవని నువ్వు గుణపడతావని అనుమానంతో. అంటే నాకు హైమ మీద ఉన్న గౌరవం అమ్మకి తెలిసినట్టే కదా. దాంతో ప్రతిష్ట చేశానురా అని నువ్వు ఒక్కడి వేరే నన్ను మెచ్చుకుంది. అందరూ జిల్లేళ్ళు మూడి శ్మశానం చేశారన్నారు. అంటే ఆవరణలోనే ప్రతిష్ట చేసింది కదా. శ్మశానం చేసామని చాలామంది అనుకుంటున్నారా. నువ్వే నన్ను ఒక్కడే మెచ్చుకుందిరా. వాళ్ళకి ఏం తెలుసురా, ఎవరో ఒక సాయిబు చెక్కినటువంటి వాడు ఒక రాయితీని తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ట చేసి ఇది ఫలానా నేను చెప్పినప్పుడు మనం అందరూ పూజలు చేస్తున్నాం. ఇంత సాత్వికమైనటువంటి హైమను ప్రతిష్ఠ చేస్తే నన్ను ఇట్లా అనుకుంటున్నారు నాన్న అంటే ఏంటంటే అంతకుముందు నేను ఆమె శుద్ధ సాత్వికం అనుకునేవాడిని కదా. ఇంత సాత్వికమైనటువంటి మనిషి నేను ప్రతిష్ఠ చేసి ఇచ్చేస్తే రాతి కన్నా అది చాలా బెటర్ కదా అని చెప్పేశారు. అదే తర్వాత
అని అన్నది. అన్న తర్వాత వెళ్దాం ప్రతిష్ట, అక్కడ ప్రతిష్ట ప్లేస్కి పోవాలి కదా. మేము అమ్మ ఇక్కడ ఉండే పదం సరిపోయింది. ఇప్పుడు శాస్త్రి ఇంకెవరో ముగ్గురు కూడా ఉన్నారు, మొత్తం కలిపింది. అప్పుడు ప్రతిష్ఠ చేసి 4 పక్కల ఇవి కట్టారు, కర్రలు కట్టారు, కర్రలతో ఒక చుట్టూ ఫెన్సింగ్ లాగా కట్టారు. ఆ 2 గజాలకి కట్టారు అనమాట. కట్టిన అక్కడ పోయిన తర్వాత నామాలు చెప్పరాదు, కుంకం తెప్పించింది, పళ్ళెం తాను చేతులనే పట్టుకుంది, నామాలు చెప్పరాదు. నేను పుస్తకం పట్టుకొని చెప్పాలి కదా, మరి నా చేతిలో పళ్ళెం పెట్టుకోవడానికి వీల్లేదు. వాళ్ళందరికీ చిన్న చిన్న పళ్ళెల్లో కుంకుమ పూసారు, నా చేతిలో లేదు. ఈ పుస్తకం పెట్టుకొని నామాలు చెప్తున్నాను, నా చేతిలో కుంకుమ పెట్టి నువ్వు కూడా చేయరాదు. నేను కుంకుమ పూస్తున్నాను, కొంత కుంకుమ అయిపోతుంది కదా జనరల్గా. నామాల పుస్తకం చూసి చెప్తున్నాను, పెట్టగానే మళ్ళీ అమ్మకు ఎందుకు పెట్టావు, అందుకని ఇటుకుంటే చేయబెట్టు అనేది. అట్లా ఆ పూజ అంతా కూడా అమ్మ కుంకుమ నా చేతిలో పెట్టడం, పుస్తకం తీసి నామాలు పెట్టడం, అది హారతి ఇవ్వటం, కొబ్బరికాయ పెట్టడం అన్నీ చేసింది. ఇది